హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీ అందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మనకు కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం అనేది ఈరోజు నుంచి మనకు పరాభావ నామ సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు నుంచి మనము ఏం పని చేసినా ప్రతి ఒక్క పనిలో కూడా విజయాలనేవి చేకూరాలని మీ అందరికీ కూడా నేను ట్రెండింగ్ ఉన్న ఛానల్ తరపున కోరుకుంటున్నాను. ఎంతగానో మీరు ఆదరిస్తున్నారు కదా ట్రెండింగ్ ఉన్న ఛానల్ను. ఇలానే ఆదరిస్తూ ఉండండి. ఎన్నెన్నో మంచి విషయాలు అనేవి మీ అందరితో కూడా నేను షేర్ చేసుకుంటూ ఉంటాను. కొత్త కొత్త అప్డేట్స్తో నేను ఈ ఛానల్ ద్వారా మనము ముందుకు వెళ్దాము. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు వీడియో ద్వారా మీకు ఒక మంచి విషయాన్ని అయితే తెలియజేస్తున్నాను. మీరు తప్పకుండా వింటున్నారు కదా ఫ్రెండ్స్. కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే తు గౌరీ, ప్రభాతే కరదర్శనం. ఈ చిన్న పద్యం యొక్క అర్థమైతే నేను మీకు తెలియచేయనా మరి. తెల్లవారుజామున నిద్ర లేవాలి, నిద్ర లేచిన వెంటనే చేతులు చూసుకోవాలి. మన చేతిలోని మొదలు భాగంలో లక్ష్మీదేవి, మధ్య భాగంలో సరస్వతీదేవి, చివరి భాగంలో గౌరీదేవి, పార్వతీమాత ఉన్నారు. మనం మన చేతులు చూసుకోవడం వల్ల ఆ ముగ్గురు దేవీ దేవతల దర్శనము కలుగుతుంది. లక్ష్మీదేవి ధనానికి సంకేతం. ధనాన్ని సంపాదించాలంటే కూర్చుంటే సంపాదించలేము కనుక కష్టపడి ఏదో ఒక పని చేయాలి. అప్పుడే ధనాన్ని సంపాదించగలుగుతాము. ధనాన్ని సంపాదిస్తే సుఖంగా బ్రతుకుతాము. అదేవిధంగానే సరస్వతి మాత గురించి తెలుసుకుందాము. చదువుల తల్లి సరస్వతి మాత. నాగరిక ప్రపంచంలో ధనంతో పాటు చదువు అవసరము ఎంతో ఉంది. చదువు ఉంటే జ్ఞానం, విజ్ఞానం సంపాదిస్తాము. ఏది మంచి, ఏది చెడు అనే విచక్షణ జ్ఞానం సంపాదిస్తాము. జీవితాన్ని సుఖమయం చేసుకుంటాము. అదేవిధంగానే ఇప్పుడు గౌరీదేవి గురించి తెలుసుకుందాము. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంరక్షణ కోసం అనేక మంది రాక్షసులను సంహరించి ధర్మరక్షణ చేసినటువంటి గౌరీమాతను పూజించడం వల్ల మనం శక్తివంతులం అవుతాం. శక్తి ఉంటేనే ముక్తిని పొందగలం. ఈ విధంగా మన చేతులే మనకు కర్మ, జ్ఞాన, భక్తి యోగాలను బోధిస్తున్నాయి. అందుకోసం ప్రతి ఒక్కరూ కూడా మనము ఉదయం లేవగానే ప్రతి ఒక్కరూ మన అరచేతులను చూసుకొని ఈ పద్యాన్ని అయితే అందరూ కూడా పఠించినట్లయితే మనకు ఈ అమ్మవారి యొక్క శక్తులు అనేవి మనకు దక్కుతాయి. మంచి అనేది జరుగుతుంది. కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే తు గౌరీ, ప్రభాతే కరదర్శనం. ఇలా శ్లోకాన్ని అయితే పఠించి ఈ అరచేతులను చూసుకున్నట్లయితే మనకు రోజంతా కూడా సరస్వతి మాత, గౌరీమాత, లక్ష్మీదేవి ఈ ముగ్గురు మాతల యొక్క మనకు ఆశీర్వాదాలు అనేవి లభిస్తాయి. ప్రతిరోజు కూడా కుడివైపు లేచి ఈ శ్లోకాన్ని అయితే అందరూ పఠించి అరచేతులను చూసుకొని అదేవిధంగానే భూమాతను నమస్కరించుకొని మన పనులైతే మొదలుపెట్టినామనుకోండి, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎంతో మనము సుఖ సంతోషాలతో మన మనుగడ అనేది సాధించగలము. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో అందరికీ నచ్చినట్లా అయితే ఇదే విధంగానే అందరూ కూడా ఛానల్ని చూస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, లైక్ చేస్తూ, షేర్ చేస్తూ ఇలానే మంచి మంచి వీడియోస్తో ముందుకు వెళ్దాం. ఓకేనా ఫ్రెండ్స్? మీ అందరికీ కూడా ట్రెండింగ్ ఉన్న ఛానల్ తరపున చాలా చాలా